ఇది నా కంప్యూటర్ పరిస్థితి. వారినాయనో ఇంత దారుణంగా అయిపోయినాయి. అయితే ఇది స్మార్ట్ సిపియు అన్నమాట. ఇంత దారుణంగా అయిపోయింది ఇది వాడలేదు కదా, సో అందుకే ఎట్లా అయిపోయింది. సో ఇది చాలా స్మార్ట్ అన్నట్టు, అంటే i3 కూడా కాదు, i5 జనరేషన్. ఇప్పుడు నాకు ఒక పని పడింది, ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంటా అన్నీ సెటప్ చేయాలి. ఏమైద్దో ఏమో. ఇది ఒకటి కీబోర్డ్ ఎట్లా పనిచేస్తుందో కూడా తెలియదు, కానీ మంచి కీబోర్డ్ అప్పట్లో నేను యూజ్ చేసిందో. ల్యాబ్ కేర్ అప్పట్లో ఎలుకలు మా ఇంట్లో ఉండే, పాతింట్లో విలేజ్లో ఉన్నప్పుడు, ఇది కూడా విలేజ్ అనుకోరు కానీ అప్పుడు పాతిళ్ళు. సో ఉన్నప్పుడు అంత ఎలకడాన్ని కొట్టేసి నేను మళ్ళీ అటాచ్ చేయాల్సి వచ్చింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఇంకా బాబు ఇది ఇంపార్టెంట్ అని నిలబెట్టామంటే ఇది ఏమైందో తెలియదు. దీన్ని ఎట్లా అయిపోయిందో ఒకటి దీని పరిస్థితి పాప. ఇది రాస్బెర్రీ పై. ఈ రాస్బెర్రీ పై ఇది ఒకటి ఉందా, ఈ రాస్బెర్రీ పై ఇది కూడా దీనికన్నా అడ్వాన్స్డ్. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు. ఒకప్పుడు 2017లో మా ఐటీ మేనేజర్ ఇచ్చాడు అన్నట్టు ఇది. సో ఇప్పుడు ఇది చాలా అడ్వాన్స్డ్. ఇది ఇక్కడ మీకు లోగో కనిపిస్తుంది కదా, రాస్బెర్రీ పై. ఇది ఒకటి ఉంది, 32 GB ఉంది. అయితే నేను దీనిలో ప్రోగ్రామింగ్ది మనం సపరేట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా రాస్బెర్రీ పై వెబ్సైట్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇందులోకి బూట్ చేయాలి, చేసుకొని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, HDMI సౌండ్ స్పీకర్. సో ఇది దీనికి పవర్ ఇవ్వాలి USB కేబుల్తో. ఇక్కడ మనం అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు కదా, ఇంటర్నెట్. మరియు మన మౌస్, కీబోర్డ్ ఇంకేమైనా కావాలనుకున్నా మనం ఏమైనా USB కానీ పెన్ డ్రైవ్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సేమే. ఇది ఉందా, ఇది సేమే. దీనికి అది లేదు, దీనికి ఉంది అంతే. సో అట్లా అయిపోయింది. ఇప్పుడు చూడండి కేబుల్స్ అనేవి దారుణంగా అయిపోయినాయి. సో దీన్ని ఇప్పుడు సెట్ చేసి క్లీన్ చేసి అంతా మనం వర్క్ అవుతుందా లేదా చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్.